4 క్యారెక్టర్స్ అదే 4 ఫేజెస్ యాక్ట్ చేశారు కదా, మీకు అందులో బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏ ఫేజ్? ద ఓల్డ్ ఫేజ్ ఓన్లీ వాజ్ డిఫికల్ట్ అంటే ఏ టైం లైన్స్లో? 1982 ఈ ఓల్డ్ క్యారెక్టర్ వెనకాల చేసినప్పుడు అంటే పర్ఫార్మెన్స్ ఇది అంతా కాకుండా కాస్ట్యూమ్ లేకపోతే మేకప్ కూడా ప్రాస్థెటిక్ అన్నీ చేశాను సినిమాకి. సో ఒక 1.5 hour వరకు పట్టేది మేకప్ చేయడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ తెలియడానికి. అండ్ ఇంకోటి మనిషి కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఏంటంటే మనకి కొంచెం ఫేస్ టైట్గా ఉంటుంది, కొంచెం ఇలా డ్రూప్ అవుద్ది అనమాట ఫేస్ మన ఏజ్ పెరిగే కొద్దీ. సో ఒక మౌత్ పీస్ లాంటిది ఒకటి పెట్టుకున్న ప్రాస్థెటిక్ది ఒకటి, అంటే సో ఒక చిన్న డ్రూప్ ఉంటుంది మనిషికి 50-40 దాటిన తర్వాత, స్కిన్ లూజ్ అయ్యి. సో అది పెట్టేటప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టాక్. సో అది అవర్స్ టుగెదర్ నోట్లోనే ఉండేది, వర్డ్స్ వస్తూ ఉండేది అన్నమాట, నీట్గా వచ్చేవి కాదు. ఇట్ వాస్ డిఫికల్ట్ టు మెయింటైన్ దట్, బట్ అలవాటు అయిపోయింది విత్ టైం. థ్యాంక్ యూ అన్న, విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మల్టీ యూనివర్స్, సినిమాటిక్ యూనివర్స్ అని చాలా వస్తున్నాయి కదా, ఇప్పుడు మీకుండే కట్అవుట్కి అంటే ఒక మంచి క్యారెక్టర్ రాసి సూపర్ హీరో లాగా అట్లా ప్లాన్ చేయొచ్చు, అట్లాంటివి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్లో? ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది కదా. సో నేను అన్ని సూపర్ హీరో ఫిల్మ్స్ చూసి ఎవ్రీ ఫిల్మ్ ఆల్మోస్ట్ థియేటర్కి వెళ్ళి చూస్తాను. బట్ మొన్న హనుమాన్ చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే వెరీ వెల్ మేడ్ సూపర్ హీరో ఫిల్మ్లో మన మైథాలజీని వాడుకుంటూ కొత్తగా ఆ విలన్ క్యారెక్టరైజేషన్ చూపించినప్పుడు నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆరిజిన్ స్టోరీ ఉంటుంది కదా, ఫస్ట్లో ఒక చిన్న వాళ్ళ మదర్ని ఫాదర్ని చంపేస్తాడు చిన్న పిల్లడు విలన్. ఐ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ ఫర్ అ తెలుగు ఆడియన్స్ అనమాట. ఎక్కడో ఆ సెన్సిబిలిటీస్ అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మెల్లగా ఐ థింక్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. మంచి సినిమా వస్తే ఐ డెఫినెట్లీ. ఇది ఓజీ వస్తుంది కదా సినిమా, ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ కాకముందు సుజిత్ గారు మీతో అని అప్పట్లో రాటికల్ రాసేసారు, నిజమేనా అని? అంటే అనుకున్నాం ఏదో చేద్దామని, ఓకే. బట్ నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ సుజిత్ హ్యాడ్ టు డూ దట్ ఫిల్మ్. ఒక ప్రాజెక్ట్ అయితే ఒక స్టోరీ ఉంది, విన్నాం మేము, తను నరేట్ చేశాడు నాకు. బట్ వీ షుడ్ సీ హౌ దట్ టర్న్స్ అవుట్. అంటే కమిట్మెంట్స్ లేకపోతే అన్నీ చూసుకొని మేబీ తను చెప్పడం మాత్రం ఆ కథ మీరు నేను తను చేస్తే బాగుంటుందని ఉద్దేశంలో మేము ఇద్దరం ఉన్నాం. అండ్ మేబీ విల్ డూ దట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.